అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురూజీ, ఇప్పుడు ధనుసు రాశి, నేను విన్న దాంట్లో ద్వాదశ రాశుల్లో మిథునం తర్వాత ధనస్సు కూడా అంత బాగా లేదు అని అంటూ ఉంటారు. సో మరి శని వక్రీకరణ వీళ్ళకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో? ఇట్స్ ఆల్వేస్ సంథింగ్. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఉంది. అంటే ఒక కాయిన్కి రెండు సైడ్ ఉంది. ఇట్ కెన్ బి హెడ్స్, ఇట్ కెన్ బి టెయిల్. ఒక ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఒక్కళ్ళ సైడ్లో మాత్రమే ఉండే న్యాయం మాత్రం చూడము, ఇంకొక సైడ్లో ఏ న్యాయం ఉందో అది చూస్తాం. ఆఫన్ అది తప్పు అయినా మనం ఒక సైడ్గా పక్షంగా నుంచుంటాం. కరెక్టా? శని వక్రం అంటే వాడు డర్టీ ఫెలో అని మనం డిసైడ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ట్రూ, నేను లేదనట్లేదు. దానికంటే విపరీతమైన ప్రాబ్లం ఇచ్చేది అష్టమంలో ఉన్న గురు. అష్టమంలో గురు వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు అక్కడ మంట ఉందంటే ఇంకా హెవీగా బ్లోయింగ్ పెడితే ఎంత పెద్దగా అవుతుందో, మంట ఉన్న చోట ఇంకొక 2 కిలోలు నెయ్యి వేస్తే ఎంత బాగా పెద్దగా అవుతుందో, దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ గురు ఒక చేంజ్ లోనే మీకు నేను చెప్పాను. ధనుసులో పుట్టిన ఎవరైనా సరే డైలీ మార్నింగ్ పశువు నెయ్యి ఒక చిన్న గిన్నెలో వేసుకొని మోహన్ చూసి దాన్ని ఇచ్చేయాలి, దానం ఇచ్చేయాలి అని చెప్పాను. అలా చేస్తా ఉంటే దీని ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఎక్కడైతే పశువులను చూస్తావో, గోర సంరక్షణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ మనం దానం చేయాలి. నార్మల్ గా వచ్చి మీరు కూరలు చాలా మంది మనం ఇస్తాం, అంటే చాలా చెట్లు ఉంటుంది, అవిసాకు అని చెప్తాం, ఆకుకూరలు అవన్నీ ఇస్తాం. అది మాత్రం కాకుండా అన్ని ఫ్రూట్స్ ఇవ్వాలి. దాంట్లో ఉప్పుడు బియ్యం ఇవ్వకూడదు మెయిన్ గా. సో అది కాకుండా మీ అన్ని బియ్యము, బెల్లం ఇదంతా దానం ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. గోశాలకి ఈ దానాలు బిఫోర్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్ నేను చెప్తున్నా, అంత పెద్ద మార్పు వస్తుంది. ఇప్పుడు శని వక్రంగా ఉందంటే, ఇప్పుడు నేను చెప్పే లాజిక్ ప్రకారం కర్కాటకంలో, కన్యాలో, లేదంటే ధనుసు మన వృశ్చికంలో, మీనంలో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా 200% మీకు మంచిదే జరుగుతుంది. ఎలా మంచిగా జరుగుతుంది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఫస్ట్ విషయం, అమ్మ దగ్గర అండర్స్టాండింగే లేదు. మీ అమ్మకు మీకు అస్సలు పడదు. మీ అమ్మ మనల్ని చూస్తే చేతిలో కట్టబెట్టుకొని కొట్టడానికి రెడీగా అవుతున్నారు అన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు మీ అమ్మ సెట్ అయిపోతారు. అమ్మ నుంచి రావాల్సిన ప్రేమ ఏదైతే ఉందో అది గ్యారంటీగా దొరుకుతుంది. సో ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం, ప్రేమ మదర్ సైడ్ నుంచి ఖాయం. మీ బాబాయ్ వల్ల ఇష్యూ, లేదంటే మీ మామ వల్ల ఇష్యూ, చుట్టాలు అంటేనే అబ్బా నారాయణ వద్దురా స్వామి నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ చుట్టాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చుట్టాల వల్ల అయ్యే సమస్యలు, చెడు పేరు, ఇదంతా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏ చుట్టాలు అయితే వద్దని, ఏ రిలేషన్షిప్ అయితే వద్దని మీరు బయటికి వెళ్ళారో ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఐక్యమత్యం అవుతారు. సో దే విల్ కమ్ అండ్ ట్రై టు యునైట్ విత్ యూ. చాలా పెద్ద విషయం ఇది. రెండవది. మూడవది విషయం, అసలు ఇల్లు కట్టడం అనేది నా జాతకంలో లేదు సార్. కొన్ని జాతకాలు అంతే, మన సినిమాలో ఆ డైలాగ్ రెగ్యులర్గా మనం చూస్తాం, అలా లేదు. ఇప్పుడు 100% మంచి ల్యాండ్ కొంటారు, 100% మంచి అపార్ట్మెంట్ కొంటారు, కొత్త ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీగా చేస్తారు. కొంతమంది పెద్ద ల్యాండ్ ఉంటుంది, జాయింట్ వెంచర్కి ఒక మంచి మనిషి వస్తే మనం ఒక 3 ఫ్లాట్ తీసుకొని బ్యాలెన్స్ అంతా మనము అమ్మడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక లాజిక్లో ఉంటారు. ఇప్పుడు దట్స్ అ రైట్ టైం ఫర్ యూ టు మేక్ ఇట్. ప్రొవైడెడ్ మీకు శని వక్రంగా జాతకంలో ఉండాలి, లేదంటే ఏదైనా గ్రహం వక్రంగా ఉందంటే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. అది లేదంటే డాక్యుమెంటేషన్ ఇస్తూ వస్తుంది. సో మీరు డాక్యుమెంటేషన్లో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మదర్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. దాంట్లో మెయిన్గా రోడ్ యాక్సెస్ ఉందా లేదా ఆ సైట్ కానీ చూసుకోవాలి. ఇజ్ ఇట్ రియలీ ది ఒరిజినల్ డాక్యుమెంట్ ఆర్ డబుల్ డాక్యుమెంట్ అని మీరు చూసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ బుధుడు వక్రంగా, శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా చూసుకోవాల్సింది మీ యొక్క ఆర్టికల్ అండ్ వెంట్రికల్, ఇదిలా మీకు ప్రాబ్లం వస్తుంది హెల్త్ పరంగా. అదే మరి పిల్లలకు వచ్చి అసలు చదవట్లేదు సార్, నార్మల్గా సెట్ అవ్వట్లేదు, వాడి కోర్స్ సెట్ అవ్వలేదు అంటే ఇప్పుడు మీకు కావాల్సిన కోర్స్ దొరుకుతుంది. అది పెద్ద ఒక యాక్సెస్. అదేలాగా మీరు ఒక ల్యాండ్ కొంటారంటే కూడా ఆ ల్యాండ్ చూసారంటే కొంచెం దూరంగా సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అవుటర్, హైదరాబాద్ అయితే ఒక 80 కిలోమీటర్స్ అవుటర్, అలాంటి ప్లేస్ లో ఒక ఫామ్ హౌస్ లాగా తీసుకోవడం.
అలా మీకు తీసుకోవడానికి ఇప్పుడు ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం 4వ స్థానం మీకు బాగుందంటే మీ లైఫ్ లో ఏం కావాలో అది కరెక్ట్ గా జరుగుతుంది, కానీ డిలేగా జరుగుతుంది. డిలే డజంట్ మీన్ ఇట్ విల్ నాట్ హ్యాపన్, ఇట్ విల్ హ్యాపన్, కానీ అది డిలేగా జరుగుతుంది. ఎవరైతే మెయిన్ గా ఎవరైతే టీచర్స్ ఉన్నారో, బ్యాంక్ లో ఆడిట్ చూసే మనుషులు ఎవరైతే ఉన్నారో, అకౌంటెన్సీ చూసే మనుషులు ఎవరైతే ఉన్నారో, ప్రొడక్షన్ లో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మనుషులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ అకౌంట్స్ లో ఇష్యూ రావడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ గా చెప్పాల్సింది 45+ అయిందంటే మీ యొక్క బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చూసుకోవాల్సిన ఒక జోన్ లో మీరే ఉన్నారు, అది మాత్రమే. బట్ 4వ స్థానం అనేది ఇంకో యాంగిల్లో చూసామంటే మీ యొక్క బ్రదర్ సిస్టర్ నుంచి రావాల్సిన డబ్బు వస్తుంది. మీ యొక్క బాబు లేదంటే పాప సరిగా లేదంటే ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని వాళ్ళని కరెక్ట్ గా సెట్ చేయడానికి టైమింగ్ ఇప్పుడు. ఇది ఈ యాంగిల్లో కూడా మనకు పని చేస్తుంది. అర్ధాష్టమ శని అంటే ఊరు నుంచి బయటికి వెళ్ళిపోవాలి, సొంత ఊరు నుంచి బయట ఉండాలి, లేదంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, లేదంటే కొంతమంది వేరే కంట్రీ కూడా దొరుకుతుంది. అలా ఉన్నప్పుడు తీసుకోవడం అనేది మంచిది, చాలా మంచిది. సో లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఈ టైం పీరియడ్ లో చాలా ఈజీగా జరుగుతుంది. సొంత ఊర్లో ల్యాండ్, సొంత ఊర్లో ఒక పార్టీషన్ ఇలాంటిదని జరిగిందంటే అబ్సల్యూట్లీ గుడ్, మీరు తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ అగైన్ ఐ సే డాక్యుమెంటేషన్ ని కరెక్ట్ గా తీసుకోవడం అనేది మంచిది. మిగతా అంతా పెద్ద ఏం ఇష్యూ లేదు, మీరు ఏం ప్లాన్ చేసినా జరుగుతుంది. ఒంట్లో కొంచెం ఒళ్ళు వేయడం, అదేలాగా మీ యొక్క బీపీ లాంటి విషయాలు కాస్త చూసుకోవడం అనేది మాత్రం చూసుకుంటే చాలు, మోరల్ గా సెట్స్ గుడ్. సో రెమెడీస్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పారు, మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చేయాల్సింది. ఇప్పుడు బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో శని వక్రంగా ఉన్నాడు, అర్ధాష్టమ శనిగా మీరు ఉన్నారంటే మీ ఊర్లో ఉన్న సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తిరుకల్యాణ మహోత్సవం కళ్యాణం చేస్తున్నారంటే దానికి మీ వంతు సహాయం చేయండి. ఏ క్లాస్ గా మారుతారు, ధైర్యంగా ఉండొచ్చు, నథింగ్ టు వరీ. ధన్యవాదాలు.